వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని వెన్నెలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరుగేతుల తిరుగాడిన తీరమైన పాట సప్తగిరుల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి పునః స్వాగతం. మూర్తి భవించిన శృంగారమూర్తి కళ్యాణ చక్రవర్తి శ్రీ వెంకట రమణమూర్తి అలరులు కురిసే అలమేలు మంగ వారిని తన హృదయంలో నిలుపుకున్నారు. వారి ప్రణయం లోకానికి మంగళకరం. ఆ వైభవాన్ని రసరంజితంగా ఆవిష్కరించారు అన్నమాచార్యుల వారు. ఏమని చెప్పగవచ్చు నింతి భావము అనే ఈ కీర్తనను శ్రీ రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో వెంకటాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మధుకర్ గారు చాలా అందంగా సింగారించారు వారి సంగీతంతో. వారి సంగీత దర్శకత్వంలో ఈ కీర్తనను ఇక్కడ మన ముందర ఆలపించడానికి ఆహ్వానిస్తున్నాను మనందరికీ ఇష్టమైన గాయకుడు శ్రీకృష్ణని. చెప్పగవచ్చు నింతి భావము ఏమని చెప్పగవచ్చు నింతి భావము కామించి నీకుగానే కరగీని మనసు ఏమని చెప్పగవచ్చు నింతి భావము కామించి నీకుగానే కరగీని మనసు పిసుకగాను చిత్తడి చెమటకారిని చేతుల వెంట భక్తితో జవరాలు పాదాలు పిసుకగాను చిత్తడి చెమటకారిని చేతుల వెంట ఒత్తి ఒత్తి నీకు కడుడిగాలు సేయగాను ఒత్తి ఒత్తి నీకు కడుడిగాలు సేయగాను హత్తి నిట్టూతున చేత నారడాయ చెలియా ఏమని చెప్పగవచ్చు నింతి భావము కామించి నీకు గాలి కరగి మనసు మౌవపు గూరిమి నీతో మాటలాడి మాటలాడి నీవు బెరగ
నీతో ఉమ్మగిలేని చెలియా ఏమని చెప్పగవచ్చు నింతి భావము కామించి నీకు గాలి కరగీని మనసు గురుతుగా కాగిట గుబ్బల నిన్నొత్తగాను నెరికళలు పతిల్లి నిన్నోమునా గురుతుగా కాగిట గుబ్బల నిన్నొత్తగాను నెరికళలు పతిల్లి నిన్నోమునా మరి నిన్ను గూడగా నెమ్మది శ్రీ వెంకటేశుడా మరి నిన్ను గూడగా నెమ్మది శ్రీ వెంకటేశుడా మెరసి నీతో అలమేలు మంగ చెడియా ఏమని చెప్పగవచ్చు నింతి భావము కామించి నీకు గాని కరగీని మనసు చక్కగా పాడావు శ్రీకృష్ణ, చాలా మధురంగా. మధుకర్ గారు అలరులు అంటే పుష్పాలు, ఆ కీర్తన మొదలుకొని మనం ఇక్కడ సమర్పించే ప్రతి కీర్తన కూడా స్వామివారికి సుమాలే అయినట్టు ఆ ప్రతి సుమంతో పాటు మీ సుమం కూడా చాలా వారి చెంతకి చేరిందని అనుకుంటున్నాను. చక్కగా చేశారు. ఇది ఏ రాగం అండి? ఇది సూర్య సార్. సూర్య. చాలా అరుదుగా ఉంటుంటాయి ఇందులో పాటలు కానీ కీర్తనలు కానీ. ఈ కీర్తన చూడగానే ఎందుకో ఆ రాగంలో చేయాలి అనిపించింది. దానికి చక్కగా కుదిరిందండి. ధన్యవాదాలు సార్. ఏమని చెప్పగవచ్చు నింతి భావము కామించి నీకు గాని కరగీని మనసు అలమేలుమంగ శ్రీనివాసుల ప్రణయ పరిణతిని తెలిపేటువంటి సంకీర్తనం ఇది. మనస్సు, మాట, చేష్ట వీటి త్రికరణ శుద్ధి అంటారు. అది వెంకటేశ్వరునికి అర్పణం చేసినటువంటి అలమేలుమంగ ఆయన ఎదలో నిలిచి ఉందట. ఈ అలమేలుమంగ గుడి వెలుపల ఉన్నటువంటి అలమేలుమంగ కాదు, శ్రీనివాసుని వక్షస్య నిలిచినటువంటి నిత్య అనపాయిని. ఆమె మనసు కుదురు చేసుకుంది. ఆమె మాటలతో శ్రీనివాసుని హృదయాన్ని చిగిరింపచేసింది. తర్వాత ఆ గాఢ పరిశ్వంగంతో ఆయన అనుగ్రహాన్ని పొందింది. ఆ అలమేలుమంగ మెరుపులకు ఆ శ్రీనివాసుని యొక్క ఆ అనుగ్రహమే ప్రధానమైనటువంటిది. అలమేలుమంగ గురించి ఎక్కడ ప్రస్తావన వచ్చినా అన్నమయ్య ఒడలు మరచి గానం చేస్తాడు. అది అద్భుతమైనటువంటి పదం ఇది. ఏమని చెప్పగవచ్చును ఇంటి భావము కామించి నీకుగానే కరగీని మనస్సు అనన్య శరణ శరణం ప్రపద్యే అనేటువంటి విశిష్టాద్వైత ధర్మసూత్రం ఇక్కడ కనిపిస్తుందన్నమాట. ఆ మహాలక్ష్మి ఆ దీర్ఘ శరణాగతితోనే శ్రీనివాసుని వశం చేసుకుంది, దివ్య వాల్లభ్యాన్ని పొందింది. బాగుందండి, మంచి స్వరం. తర్వాత శ్రీకృష్ణ నాకు బాగా పరిచయమైనటువంటి కంఠమేది, భావయుక్తంగా ఉంది. అన్నమయ్య సంకీర్తనల గురించి అదే అంటాడు ఆయన. ప్రధానంగా భావం ప్రధానం అంటాడు ఆయన. మత్కృతికి వలసినది అలంకృతి చమత్కృతి అహంకృతి కాదు అంటాడు. భావుక గాయక నికరావనములు అంటాడు అన్నమయ్య సంకీర్తన. ధన్యోస్మి. అలమేలుమంగ అమ్మవారు శ్రీవారికి అన్ని విధాలా అమరిన తీరును అన్నమాచార్యులు వారు అత్యద్భుతంగా వర్ణించారు. చెలి చెలువమేమని చెప్పేమయ్యా అని ఆ దేవదేవుడి శృంగార లీలా వైభవాన్ని వివరించినటువంటి ఈ కీర్తన ప్రణయంలోని
పరమార్థాన్ని వివరిస్తుంది. నీలాద్రిని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జోస్య భట్ల గారి స్వరకల్పనలో మాళవిక అత్యద్భుతంగా గానం చేయబోతున్నారు. మనం వారిని ఆహ్వానిద్దాము ఈ మంచి కీర్తనని ఆలపించడానికి. చెలువమేమని చెప్పేమయ్యా, అలమేలు మంగానికే అమరు నన్నిటాను. చెలువమేమని చెప్పేమయ్యా, అలమేలు మంగానికే అమరు నన్నిటాను. చెలువమేమని చెప్పేమయ్యా. తుమ్మిదలు సమ్మతి చంద్రాస్య నేత్ర చకోరములు. కొమ్మముదమ్మి మీది కుంతలపు తుమ్మిదలు సమ్మతి చంద్రాస్య నేత్ర చకోరములు. నిమ్మిన ధరపు తేనె నిండు నవ్వు వెన్నెలలు. నిమ్మిన ధరపు తేనె నిండు నవ్వు వెన్నెలలు. ఉమ్మడి నుండగా అంట నోడి భ్రమసేను. ఉమ్మడి నుండగా నంట నోడి భ్రమసేను. చెలువమేమని చెప్పేమయ్యా, అలమేలు మంగానికే అమరు అన్నిటాను. చెలువమేమని చెప్పేమయ్యా. మిలుతనాభిసరసి మీది చనుజ కవలు మలసి కుహరనాభి మధ్య సింహము. మిలుతనాభిసరసి మీది చనుజ కవలు మలసి కుహరనాభి మధ్య సింహము. అలరువళి తరంగాలు అందపు తారను పాము. అలరువళి తరంగాలు అందపు తారను పాము. చలగి ఉండగా ప్రవేశించక భ్రమసేను. చలగి ఉండగా ప్రవేశించక భ్రమసేను. చెలువమేమని చెప్పేమయ్యా, అలమేలు మంగానికే అమరు అన్నిటాను. చెలువమేమని చెప్పేమయ్యా. కటి పులిన తలపు గతి హంసలు కరిశిరోమితంబారు కాండకరులు. తరుణి ఘనకటి పులిన తలపు గతి హంసలు కరిశిరోమితంబారు కాండకరులు. వరుస జమటేరు యవ్వన వనమునుండగా. వరుస జమటేరు యవ్వన వనమునుండగా. గురు శ్రీ
వెంకటేశుడ కూడగా భ్రమసేను గురు శ్రీ వెంకటేశుడ కూడగా భ్రమసేను చెలి చెలవమేమని చెప్పేమయ్యా అలమేలు మంగానికి అమరు అన్నిటాను చెలి చెలవమేమని చెప్పేమయ్యా. చాలా చక్కగా పాడావు మాళవిక. ఈ రాగంలో ఏం పాటలు ఉన్నాయి? చాలా ప్రాచుర్యం పొందినవి. పొగడుతుమి ఇక నేను అన్నమయ్య కీర్తన. అంటే పూర్వం స్వరకర్తలు చేసినటువంటి ఈ కీర్తన కూడా అమ్మవారిని వర్ణించడమే. ఆ ఉద్దేశంతో ఆ రాగం అయితే దీనికి సరిపోతుందనే భావం. పేరు అమ్మవారి వర్ణన చాలా బాగుంది. కాంపిశెట్టి గారు, ఇదివరకు అమ్మవారిని వర్ణించడానికి ఆది శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ఎన్నుకున్న మార్గం కనబడిందండి. మీరేమంటారు? సందేహం లేదండి, అలానే కనిపిస్తుంది మనకు. కాళిదాసు వీళ్ళందరూ కూడా అమ్మవారు వర్ణనలు వచ్చినప్పుడు అది అమలీనమైన శృంగారం. ఆ అమలీనమైన శృంగారాన్ని ఇక్కడ అభివ్యక్తం చేస్తున్నారు. ఇది సాహితీ బంధురము, శృంగార సుందరము ఈ కీర్తన. అన్నమయ్యవి పద్యాలు కాబోయి అవన్నీ పదాలు అయ్యాయి అనిపిస్తుంది. ఆ ప్రాబంధికమైనటువంటి శైలి ఇక్కడ కనిపిస్తుంది. తడు నిఘన్న కట్టి పుల్లిన తల్లపు గతిహంసలు. ఇది సామాన్యమైనటువంటి సాహితీ పరిజ్ఞానం ఉండేవాళ్ళు అనేవి కాదు. ఆ సమాస ఘటన ఇవన్నీ కూడా ఈ అన్నమయ్యలో ఉన్నాయి. ఆ శబ్దార్థాల సౌరు ఇక్కడ కనిపిస్తుంది. వీటన్నిటికీ మించి భక్తి అనేటువంటి ఒక పీఠం కనపడుతుంది. ఆ భక్తి అనేటువంటి పీఠం మీద సంగీతము, సాహిత్యం అనే కొమ్మలు, రెమ్మలు, అవి భావాలనేటువంటి కుసుమాలు మనకు అందించాయి. ఈ చాలా అద్భుతమైనటువంటి సంకీర్తనం. భట్ల గారు మీరు చాలా మంచి రాగం వేశారు. అమ్మాయి మాళవి కూడా అంత అందంగా పాడింది. జోసభట్ల గారు ఒక స్వరకర్తకి ఒక పాటను స్వరపరిచేటప్పుడు ప్రధానమైన అంశాలు ఎలా స్వరపరిచారన్న దానికి అది తర్వాత వచ్చే సంగతి. ముందుగా అది ఏ రాగంలో అది స్వరపరచాలనేది ఎంపిక చేసుకోవడంలోనే సగానికి సగం అందం వస్తుందండి. సో ఆ రకంగా మీరు ఇందులో ఉత్తీర్ణులయ్యారని నేను భావిస్తున్నాను. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఈ కార్యక్రమంలో కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద. ఇందుకు చింతించలేలా ఈశ్వరుని మాయలివి. అది చాలా అరుదుగా కొంతమంది గాయకులకు మాత్రమే వీలుపడే సంగతి అది. నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విధులు వైష్ణవులు సత్యము వీరల శరణని బ్రతుకరు సాటికి వెనక గజడులారా.